Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గాంధీ భవన్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. గల్లాలు పట్టుకొని కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షలో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. చొక్కాలు పట్టుకున్నారు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజ్రీ. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య రగడ జరిగినట్లుగా తెలుస్తోంది. ఫిరోజ్ ఖాన్ ను ఉస్మాన్ హజ్రీ నెట్టి పడేశాడు. ఇద్దరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు విహెచ్. అయితే విహెచ్ ను కూడా తోసేసేటువంటి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేతలు అడ్డుకున్నారు. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ సమక్షంలోనే ఈ వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? మంత్రుల ముందే ఈ స్థాయిలో నేతలు బాహాబాహీకి దిగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అసలేం జరుగుతోంది? రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మంత్రుల ముందే కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు చొక్కాలు పట్టుకోవడం, ఉస్మాన్ హజ్రీ ఫిరోజ్ ఖాన్ ని ఏ విధంగా చేయి చేసుకున్నారో నెట్టేశారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి అప్డేట్స్? ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి ఎక్కడ గొడవ మొదలైంది? కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు, వర్గ విభేదాలు అన్ని కూడా మంత్రుల ముందే ఈ స్థాయిలో గాంధీ భవన్ సాక్షిగా బయటపడ్డటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్? ఏ విధంగా చూడాలి? ఎస్మల్లి, ప్రధానంగా ఈ రోజు ఎస్ఐఆర్ కు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొన్నం ప్రభాకర్, అలాగే అజారుద్దీన్ కూడా దీనికి ముఖ్య అతిథులుగా ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగానే అందరూ కూడా హైదరాబాద్ కు సంబంధించినటువంటి అందరు నాయకులు కూడా గాంధీ భవన్ కు చేరుకున్నారు. అయితే ప్రోటోకాల్ వివాదం ఇది మొత్తం కూడా ప్రోటోకాల్ కు సంబంధించి ఏదైతే పొన్నం ప్రభాకర్ అలాగే మంత్రి అజారుద్దీన్ ఇద్దరు కూడా అక్కడ కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చునే విషయంలో ఒక్కసారిగా ఎవరైతే కార్వాన్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారో ఉస్మాన్ అల్ హజ్రీ, ఈ హజ్రీ పక్కన కూర్చో అంటే ఏదైతే ప్రధానంగా ఆయన పక్కన కూర్చోవడానికి ఇద్దరు కూడా ఇటు ఫిరోజ్ ఖాన్ అలాగే ఏదైతే కార్వాన్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఆయన కూడా ఉస్మాన్ కూడా కూర్చునే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రోటోకాల్ వివాదం అనేది తలెత్తింది. ఒక్కసారిగా అక్కడ గొడవ వాతావరణం అయితే మొదలుకుంది. దాంతో పాటు ఇద్దరు కూడా పరస్పరం మాటలు అనుకున్నారు. మాటలు అనుకున్న తర్వాత మరి హజ్రీ ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ ని ఆ చేతితో ఇట్లా నెట్టేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఒక్కసారిగా నెట్టేయడంతో కింద పడిపోయారు. నేతలందరూ ఒక్కసారిగా ఈ ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఇటు ఫిరోజ్ ఖాన్ కి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు అందరూ కూడా అటు హజ్రీ పైన విరుచుకుపడే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి అటు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు అక్కడే, ఆయన కూడా కొంత సద్దుమణిగే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా విహెచ్ హనుమంత్ కూడా అక్కడే ఉన్నారు. ఆయనను కూడా నెట్టేసే ప్రయత్నం చేశారు. మొత్తం ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అయితే గాంధీ భవన్ లో నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా గాంధీ భవన్ రూపురేఖలే మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ గొడవతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది, మరి కాంగ్రెస్ లో ఇట్లాంటి మొత్తం కూడా అంటే గతంలో మంత్రులు మాటలు కావచ్చు, ఇప్పుడు మరొకసారి నేతలే ఒకరినొకరు నెట్టేసుకోవడం కావచ్చు, అది ఇద్దరు మంత్రుల ముంగట పొన్నం ప్రభాకర్ అలాగే అజారుద్దీన్ ముందు కూడా ఇదంతా జరగడం కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కేవలం ప్రోటోకాల్ విషయం అంటే కార్వాన్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా హజ్రీ ఉన్నాడు. సో ఆయన కూర్చోవాలా లేకపోతే నాంపల్లికి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ కూర్చోవాలా అనేది ఇక్కడ సందిగ్ధంగా మారింది. ఎవరు కూర్చుంటారు ప్రోటోకాల్లో? మరి ఆయనకు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది, లేదంటే ఓడిపోయిన మరి ఎమ్మెల్యేకు ఉంటుందా అనేది కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి ఒక నివేదిక వెళ్ళింది. అసలు ఏం జరిగింది? సీనియర్ నేత విహెచ్ ను కూడా అంటే ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నా ఉస్మాన్ అని పలకరించినట్టు అంటే చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి సీనియర్ నేత విహెచ్ ను కూడా త్రోసేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి మాట, అంటే ఆయన మీద కూడా వెళ్ళాడు హజ్రీ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా. ఏంటి దీన్ని ఒక చిన్న గొడవగా, ఒక చిన్న అంశంగా, లేకపోతే ఒక చిన్న ప్రోటోకాల్ వివాదంగా చూసేటువంటి పరిస్థితి లేదు. సీనియర్ నేత మీదికే వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి ఇతర నేతలు కావచ్చు, కార్యకర్తల్లో ఒక
ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పార్టీ మీద చెడు అభిప్రాయం, మా పార్టీలో ఇంతే అనేటువంటి ఒక భావాన్ని తీసేసేటువంటి పరిస్థితులే ఉండాలనేటువంటి మాట. ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా దీనికి సంబంధించి అంటే ఆ గొడవ జరిగిన సమయంలో ఆ ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినటువంటి సమయంలో హనుమంతరావు కూడా, ఎందుకంటే ఆయన కూడా కలగజేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఫిరోజ్ ఖాన్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నాడు కాబట్టి కొంత విహెచ్ హనుమంత్ ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు, అలాగే ఉస్మాన్ కు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాదు కోపంలో ఉన్నటువంటి ఉస్మాన్ అసలు ఆయనను కూడా విహెచ్ హనుమంత్ ను కూడా కొంత నెట్టేసే ప్రయత్నం చేశారు. మాటల దాడి కూడా అక్కడ జరిగింది. విజువల్స్ లో మీరు చూడొచ్చు, ఆ మాటలు కూడా ఒకరు పరస్పరం మరి అనుకున్న పరిస్థితి ఉంది. విహెచ్ కూడా కొంత కోపానికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటది, కానీ మరి మితిమీరి ఇలా చేయడం కరెక్ట్ కాదు, అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటివి జరగకూడదు అంటూ కూడా ఆయన అసహనాన్ని గుర్తు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా దీనిపైన క్రమశిక్షణ కమిటీ చర్యలు కూడా తీసుకోవాలి, ఎవరు తప్పుంటే వాళ్ళని శిక్షించాలంటూ కూడా మరి ఆయన తెలియజేశారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, అక్కడ ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మోతే రోహిత్ కావచ్చు, అలాగే మెట్టు సాయి కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎంత సర్దుమాగడానికి ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా అక్కడ కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. ఈ ప్రోటోకాల్ విషయాల్లో అంటే ఇక్కడ ఈ ఒక్క దగ్గరే కాదు మురళి, అంటే ఈ ప్రోటోకాల్ కి సంబంధించి అయితే ఇన్ఛార్జీలుగా ఏరియాకి అంటే ఎమ్మెల్యేకి సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఒకరున్నారు, ఓడిపోయిన క్యాండిడేట్ గా ఒకరున్నారు. ఆ ప్రోటోకాల్ లో ఎవరిని ప్రధానంగా అక్కడ కూర్చోబెట్టాలనేది అన్ని అంటే 119 నియోజకవర్గాల్లో ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి, అంటే ఎవరైతే ఓడిపోయారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందనేది కూడా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిసిసి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఈ ప్రోటోకాల్ అంశం అనేది కూడా తెర మీదకి వచ్చింది. సో కాంగ్రెస్ లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీన్ని ఒక ఆర్డర్ లో పెట్టాలి, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. వీటన్నిటి కూడా క్రమబద్ధంగా చేసి మరి ఇట్లాంటి గొడవలు మళ్ళీ జరగకుండా చూడాలంటూ కూడా కాంగ్రెస్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కింద చెప్తున్నారు కానీ స్పష్టంగా ఇది వర్గ విభేదాలు. ఈ వర్గ విభేదాలకు సంబంధించి సరే మరి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా, కూర్చోబెట్టి మాట్లాడతారా, లేకపోతే అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని చెప్తారా, లేకపోతే బయటికి యాజ్ యూజువల్ గా చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీలో ఇది సహజమే అనేటువంటి ఒక కోణంలో తీసుకెళ్తారనేది కూడా ప్రధాన ప్రశ్నగా మారింది కదా. ఏంటి దీన్ని ఎలా ట్యాకిల్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అధిష్టానం దృష్టికి ఈ అంశం వెళ్ళింది, సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమై కాంగ్రెస్ పార్టీ పరువు పోయేటువంటి పరిస్థితి కాబట్టి నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కష్టం. ఒకటే మాట, ఏంటి దీని ఎలా చూడాలి? ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. ఇది చిన్న గొడవ, మా పార్టీలో ఇట్లాంటివి సహజంగానే ఉంటాయి, సో ఇది ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ దీనిపైన సమీకరణలు చేస్తుంది, ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది. దాది చాలా చిన్న గొడవ, లోపల మాకు సంబంధించినటువంటి గొడవ, దీని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే అసలు ఈ ప్రోటోకాల్ వ్యవహారంలో అసలు ఎవరిది తప్పు ఎవరిది ఏంటి అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ కూడా మరి ఎవరిపైన దీన్ని నెట్టే ప్రయత్నం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నాయకులు మాత్రం దీన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఇది చిన్న గొడవ, దీన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడొద్దంటూ అయితే మరి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, ఇక గాంధీ భవన్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. గల్లాలు పట్టుకొని కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగారు. హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షలో ఈ గొడవ జరిగింది. చొక్కాలు పట్టుకున్నారు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజరీ. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఫిరోజ్ ఖాన్ ను నెట్టిపడేశాడు ఉస్మాన్ హజరీ. ఇద్దరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు సీనియర్ నేత విహెచ్. అయితే విహెచ్ ను కూడా తోసేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో నేతలందరూ కూడా ఆ సమయంలో అడ్డుకున్నారు. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ సమక్షంలోనే ఈ వాగ్వాదం జరిగింది. అజారుద్దీన్ పక్కన కూర్చునేటువంటి విషయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.